వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. నేను మీ గాన్ల కిరణ్. అయితే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ల నగారం మోగనుందని తెలిసి అందరికీ తెలిసిన విషయమే. సో మహబూబాద్ మున్సిపాలిటీలో ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళందరికీ చుక్కు ఎదురైంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న వార్డులన్నీ రిజర్వేషన్ తారుమారయ్యేసరికి ఎవరు ఎటు పోవాలని అర్థం కాని స్థితిలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు హేమాహేమీలు 36వ వార్డుని ఎంచుకోవడం జరిగింది. సో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎవరికి ఇస్తారు అనేదే ఇక్కడ సస్పెన్స్ గా మారింది. సో వాళ్ళిద్దరి గురించి మనం విశ్లేషణ చేసుకుంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే కేసీఆర్ గారు పార్టీ స్థాపించి ఉద్యమం కోసం నిలబడ్డాడో అప్పటి నుంచి ఉన్నటువంటి మానేని వెంకన్న అనే వ్యక్తి కేసీఆర్ కూడా సుపరిచితులు. సో ఆయన ఉన్న వార్డులో ఎస్సీ రిజర్వేషన్ కావడంతో 36వ వార్డు రిజర్వేషన్ అయ్యేసరికి 36వ వార్డుకు రావడం జరిగింది. సో ఆయన టికెట్ ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. అయితే మనకున్న సమాచారం మేరకు మానేని వెంకన్న అనే వ్యక్తి సౌమ్యుడు, మృదు స్వభావి, టీఆర్ఎస్ పార్టీకి కురవృద్ధుడు అనే టైపులో ఆయన మొదటి నుంచి పార్టీని బుధస్కంధాల మీద వేసుకుంటూ వచ్చి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. సో 36వ వార్డులో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు ఆయన కూడా సపోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పి వినికినబడుతుంది. సో ఎవరైతే మాజీ ఎంపీ కవిత గానీ లేకపోతే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గానీ తక్కలపల్లి రవీందర్ ఇట్లా మొదలైన వారు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో విభిన్న కోణాలు చెప్పడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అయితే ఈ విధంగా బయట అనుకున్నారు ఏముంటుందంటే, ఆల్రెడీ వైస్ చైర్మన్ ఉన్న ఫరీదిని తన చాకచక్యంతో తన అంగబలంతో అర్ధబలంతో తక్కలపల్లి రవీందర్ రావు ఎమ్మెల్సీ గారి బలంతో ఆయన వైస్ చైర్మన్ నుంచి తీసేసి మళ్ళీ ఈయనే వైస్ చైర్మన్ గా ఎక్కడం జరిగిందని చెప్పి బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా ఒక రకంగా శంకర్ నాయక్ ఒక పక్క చెప్పిన తర్వాత కూడా ఆయన వినకుండా ఫరీదిని వైస్ చైర్మన్ తీసేసి ఈయన వైస్ చైర్మన్ గా ఎక్కడం జరిగింది అని చెప్పి చాలా మందిలో ఉన్న మాట. సో శంకర్ నాయక్ ఒప్పుకుంటాడా లేదా అనేది కూడా టికెట్ ఇచ్చే బీఫామ్ గురించి తర్జన భర్జన ఉంది. మాజీ ఎంపీ కవిత అయితే ఆయన అసలుకే ఒప్పుకోదు. ఎందుకు అంటే ఆయనకు సన్నిహితులు ఇంకో వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆయనకే ప్రిఫర్ చేయాలి, 36వ వార్డు నుంచి ఆయనకే అని చెప్పి తక్కలపల్లి రవీందర్ రావు అంటారా ఎమ్మెల్సీ, ఆయన కూడా ఈయనకే సపోర్ట్ కాబట్టినే చూడాలి ఏం జరుగుతుంది. రసవత్తరంగా సాగుతున్న వర్సెస్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్, మారేని వెంకన్న వర్సెస్ ముత్యం వెంకన్న రీతిలో జరుగుతుంది. సో ముత్యం వెంకన్న గురించి మనం మాట్లాడుకునే టైం ముందు ఈ మారేని వెంకన్న గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. సో టికెట్ వస్తుందా రాదా, టికెట్ ఎవరికి వస్తే వాళ్ళకు పక్కా విజేత అనేది అక్కడున్న సమస్య. చూద్దాం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే తర్వాత మనం చూసుకోబోయే వ్యక్తి ముత్యం వెంకన్న. సో మహబూబాద్ లో మాజీ ఎంపీ మరియు జిల్లా అధ్యక్షులైనటువంటి మాలోతు కవిత గారు ఆయన ఎటు ఉంటే అటే, మొదట కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, బీజేపీ ఉంటే బీజేపీ, లేకపోతే ఏ పార్టీ లేకపోతే ఆయన కూడా ఏ పార్టీలో ఉండడు. సో కవితక్కకి నమ్మిన బంటుగా ఏదైతే ఉన్నాడో ఆ వ్యక్తి కోసం కవిత మేడం గారు మారనేని వెంకన్నకు బదులు ముత్యం వెంకన్నకే 36 టికెట్ బీఫామ్ ఇవ్వాల్సిందిగా భీష్మించుకొని కూర్చోడం జరిగింది. ఇది వరకు పోయినసారి అంటే పోయిన మున్సిపల్ ఎలక్షన్ లో శంకర్ నాయక్ ప్రభావంతో టికెట్ ఇవ్వకుండా చేసని చెప్పి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ముత్యం వెంకన్న నిలబెట్టాలి, 36వ వార్డు నుంచి గెలిపించుకోవాలి, వైస్ చైర్మన్ చేయాలనే కాన్సెప్ట్ నే మాజీ ఎంపీ అయినటువంటి ప్రస్తుత అధ్యక్షులైనటువంటి కవిత గారు ఆలోచనలో ఉన్నారు. సో దేనికైనా సరే, ఏ పని చేయడానికైనా సరే, అంటే 36వ వార్డు నిలబడటానికి ఏ రకమైన సిద్ధంగా అయినా సరే సిద్ధంగా ఉండే వ్యక్తి. సో డబ్బులో కానీ, ఆర్థిక బలంలో కానీ, అంగబలంలో కానీ, లేకపోతే పైనుంచి వచ్చే అంటే వాట్ ఎవర్ ఏదైనా కానీ దాంట్లో చూపించుకునే సిద్ధహస్తుడు కాబట్టి ఈయన పేరు మీద చూపించడం జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికి టికెట్ వస్తే వాళ్ళు కంపల్సరీ గెలిచేటట్టున్నారు. సో ఎవరు ఆ సీట్ 36 సీట్ ని బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వదులుకునే ప్రసక్తి లేదు అని చెప్పి ఇద్దరు హేమాహేమీలు ఇలా కొట్టుకోవడం జరుగుతుంటే చాలా మంది చూస్తున్నారు. సో ఇలా ఏం జరుగుతుంది, ఇద్దరు బీసీ నేతలే, ఒకరు గౌడ సంఘానికి, ఒకరు మున్నూరు కాపు సంఘానికి చెందిన వ్యక్తులు. సో కానీ ఇప్పటికైనా వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వచ్చి ఎవరికి ఇస్తారో చూడాలి. ఒకరికి ఇస్తే ఇంకొకరు ఓడగొడడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇద్దరు ములాఖాత్ అయ్యి ఎవరికి టికెట్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని చైర్మన్ రేసులో బీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకుంటారు అనేది కూడా మన సిచ్యువేషన్ చూడాల్సి వచ్చిన సమయం ఉన్నది. అలాగే చూసుకుంటే కాంగ్రెస్ లో కూడా సేమ్ సిపిఐ కాంగ్రెస్ తప్పన ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇదైతే పక్కా 36వ వార్డు నుంచి ముత్యం వెంకన్నకు వచ్చినా మారేని వెంకన్నకు వచ్చినా సీటు మాత్రం కంపల్సరీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కున్నాయి. కాబట్టి శంకర్ నాయక్, కవిత, తక్కలపల్లి రవీందర్ రావు, సత్యవతి రాథోడ్ ఈ నలుగురు ఎవరికి చెప్తే వాళ్ళు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. సో కవిత మరియు తక్కలపల్లి రవీందర్ రావు వచ్చేసి ముత్యం వెంకన్న సైడు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరియు సత్యవతి రాథోడ్లు మారేని వెంకన్న సైడ్ ఉన్నట్టు వినికిడి ఇవ్వబడుతుంది. ఎవరు ఏదైనప్పటికీ వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా గెలుపు మాత్రం పక్కాగానే ధీమాగానే ఉన్నట్టు చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కాంట్రాక్టర్లు, ఒకరేమో కాంట్రాక్టర్, ఒకరేమో రియల్ ఎస్టేట్. సో ఏ విధంగానే సరే గెలిచే విధమైన శక్తులు వెనక అన్ని రకాలుగా సిద్ధంగానే ఉన్నారు. సో బీఫామ్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎవరికి వచ్చినా ఏ భేదాభిప్రాయం లేకుండా, కోపతాపాలు లేకుండా నిలబడితే కంపల్సరీ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుంటే పుల్లలు పెట్టుకోవడం లేకపోతే ఓడగొడతానికి ప్రయత్నాలు చేస్తే కంపల్సరీ కాంగ్రెస్
కేసు బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూద్దాం. ప్రజల తరపు నుంచి మాట్లాడటానికి గాండ్ల కిరణ్ రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ.